తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం మే 28వ తేదీ జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కల్వాయి మండలం తహసీల్దార్, మండల ప్రజా పరిషత్ కార్యాలయాలలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కల్వాయి మండల అధ్యక్షులు గోనుగుంట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చల్లా రఘురామిరెడ్డి, గడ్డం కిషోర్ రెడ్డి, చల్లా విజయ్ భాస్కర్ రెడ్డి, అరిబోయిన మల్లికార్జున, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ శ్యామసుందరరాజు, డిటి వెంకటేశ్వర్లు, ఈఓపీఆర్డి రమేష్ బాబు, ఎంఈఓ శేషగిరిరావు, హౌసింగ్ ఏఈ అక్మల్, ఏపీఓ సునీల్, సీనియర్ అసిస్టెంట్లు రమేష్ బాబు, తిరుమలరావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 1923 మే 28వ తారీఖున కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో నందమూరి లక్ష్మయ్య చౌదరి, వెంకటరావమ్మ దంపతులకు పుట్టినటువంటి రెండవ సంతానం మన ఆంధ్రుల ఆరాధ్య దైవం పద్మశ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఈ రోజుటికి 103 సంవత్సరాలుగా క్రితం పుట్టడం జరిగింది. 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 1983 మే 28న ఆ రోజు మహానాడు కార్యక్రమం చేయటం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మే నెల 27, 28, 29 3 రోజులు ఆయన జయంతిని పురస్కరించుకొని మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ అనే కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కలువాయి మండలం కలువాయి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి కలువాయి మండలంలో 20 గ్రామ పంచాయతీల్లో అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. ఆయన ఇంకా ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర. సినీ ఫీల్డ్లో 33 సంవత్సరాలు తిరుగులేని మహారాజులాగా 33 సంవత్సరాలు సినీ ప్రపంచాన్ని ఏలినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయనకి అంత హోదా ఇచ్చినటువంటి ఆంధ్ర ప్రజలకి నేను ఏదైనా సేవ చేయాలి, వాళ్ళకి ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి అప్పుడు 8 నెలల్లోనే 1983 జనవరి జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి కావటం, దాంట్లో భాగంగా కూడు గుడ్డ గూడు అనే నినాదంతో ₹2 కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, ఈ 3 నినాదాలతో ఆయన అధికారంలోకి రావటం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చడం జరిగింది. ఇది ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ శూన్యతని తెలుగుదేశం పార్టీ పూర్తి చేయటం, అదేవిధంగా ఢిల్లీలో ఎవరో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకునేది మామూలుగా సాంప్రదాయము. ఆ సాంప్రదాయం కాకుండా అధిష్టానం ఎవరి పేరు చెప్తే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం, అటువంటి సాంప్రదాయానికి తెరదించి ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు 2 జోడెద్దుల్లాగా పరిగెత్తించడం జరిగింది. ఆయన మరణానంతరం తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన అల్లుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు చేపట్టి ఇప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి అవటం జరిగింది. అదే పందాన ఆయన చూపిన దారిని అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళు అందరం కూడా మేము తెలుగుదేశం నాయకులు అని చెప్పుకునే దానికి మాకందరికి అవకాశం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దానివల్లేను. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పందాన్ని నడుస్తూ దానికి రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడిపించచ్చు ఈ అనేక సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేయటం జరిగింది. ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. అవి కూడా తొందరలో నిన్న మహానాడులోనే ఆగస్టు 15 ఉచిత బస్సు, రేపు జూను స్కూల్ తెరిచే ముందు రోజే తల్లికి వందనం కార్యక్రమం, అదేవిధంగా రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో ఇస్తున్నది. అదే 3 విడతలకి రాష్ట్ర వాటా కూడా కలిపి అందరికి ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా అనేక రోడ్లు మొన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, అన్ని గుంతలతోనే ఉన్నాయి. అవన్నీ గుంతలు పూడ్చేదానికి యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో గుంతల రహిత రోడ్లని తయారు చేయడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో కంపెనీలు
క్యూ కడుతున్నాయి. అవన్నీ వస్తే ఈ 5 సంవత్సరాలకి మన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం. Hi Nilor, please subscribe to N3 TV.